గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇవాళ రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవి సైతం ఈవెంట్ కు వస్తారని ప్రచారం జరుగుతోంది. ఈవెంట్ జరిగే ప్రదేశాన్ని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గోదావరి జిల్లాలో ఈవెంట్ జరగడం అభిమానులకు పండగ లాంటిదని ఆయన అన్నారు. ఈ చిత్రం జనవరి 10న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అభిమానుల అంచనాల్ని రెట్టింపు చేసేలా ట్రైలర్ ను విడుదల చేశారు. మెగా అభిమానులకు మరింత జోష్ ఇచ్చేలా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. బాబాయ్ అబ్బాయిలను ఒకే వేదికపై చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించింది. పొలిటికల్ థ్రిల్లర్ తో పాటు ఫ్యామిలీకి నచ్చే సెంటిమెంట్ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ తో తెలుస్తోంది. ఈ సినిమాలో అంజలి, ఎస్జే సూర్య, సముద్ర ఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ సినీ ప్రముఖులు రాకతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించారు. భారీ వాహనాలు గోదావరి 4వ వంతెన మీదుగా దారి మళ్లించారు. అటు అభిమానులు జాగ్రత్తలు పాటించి ఇంటికి సురక్షితంగా చేరుకోవాలని పోలీసులు సూచించారు. గోదావరి జిల్లాలో ఈవెంట్ జరుగుతుండటంతో మెగా అభిమానులు, జన సైనికులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. అయితే 1,00,000 మందితో ఈవెంట్కు పోలీసులు అనుమతించారు. సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అఖిల భారత చిరంజీవి యువసేన అధ్యక్షుడు రవణం స్వామినాయుడు తెలిపారు. డిప్యూటీ సీఎం గారు మరో పక్కన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా వస్తున్నారు కనుక ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. దానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లని కూడా సినిమాకి సంబంధించి వాళ్ళు చేసుకున్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం గారు రావడం వల్ల కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ చాలా మైన్యూట్ ప్లానింగ్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ ఈవెంట్గా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అన్ని రకాల ఏర్పాట్లు చూస్తున్నాం. సేఫ్టీ మెజర్స్కి చాలా ప్రధానమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా భద్రతా కారణాల రీత్యా ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా దాని నుంచి బయటపడే విధంగా ఏ రకంగా ఉండాలనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో మేము ఇక్కడ ఆలోచించడం జరుగుతుంది. అదేవిధంగా అభిమానులు కూడా మేము చెప్పేది ఏంటంటే కొంచెం క్రమశిక్షణ పాటించండి, చిన్నపిల్లలను మాత్రం తీసుకురాకండి.